మై డియరెస్ట్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం. వెరీ నైస్. మీరందరూ అయితే నాకు తెలుసు పూర్వ విద్యార్థులు. ఇతను ఇక్కడే పనిచేస్తున్నాడు కదా? పూర్వ విద్యార్థి. ఓ ప్రసాద్, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ని 3 టైమ్స్ చదివింది అంతే కదా? రైట్. ఏ విష్ణు, బాగున్నావా? ఏంటి పాస్ అయ్యావా ఇంతకి? లేదు, మా కాలేజ్ అటెండ్. ఇక్కడే వర్క్ చేస్తున్నావా? అదేంటి వీడున్నాడు అటెండర్, నువ్వే అటెండర్ అతనే అటెండర్? మేడం అంటే మన కాలేజ్ లో చదివి పాస్ అవడం అంటే అది వరల్డ్ వారే. పాపం మనవాడు ఇప్పటికీ ఒక 50 ఎపిసోడ్ల నుంచి చేస్తున్నాడు. మాక్సిమం చెప్పినవన్నీ ఎడిటింగ్ లో పోతూ ఉంటాయి. అవును, సినిమా ఏదో తీసావంట బాబు? ఎందుకు తీసామంటే ఇంట్రెస్ట్, మూవీ అంటే ఇంట్రెస్ట్. ఎందుకు తీయడం ఏంటి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకనే తీసావు నువ్వు. వెరీ గుడ్. నా దగ్గర కథ ఉండే. అచ్చా, నువ్వు ప్రొడ్యూసర్ కాదనమాట. ఆహా, డైరెక్టర్వి. మీ సినిమాలో ఏంటి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయని విన్నాను, నిజమేనా? ఈ క్యారెక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నప్పుడు సో వాళ్ళందరూ ఎట్లా బయటపడ్డారు ఆ సిచ్యువేషన్స్ నుంచి. అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు అన్నారు కాబట్టి ఇవాళ మనం కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేసాం ఇక్కడ. ఓకే. కానీ మా దగ్గర స్టంప్స్ కానీ బ్యాట్స్ కానీ ఏమీ లేవు. మీరు ఎలాగో అవసరం లేదు కదా? ఓకే, అయితే కమ్ ఆన్ ప్లీజ్, లెట్స్ స్టార్ట్. ఏంటి తేరాపారా తిరుగుతున్నావు? అది గ్రీస్ వేసుకుంటున్నా. ఇది గ్రీస్ కాదు, తుక్కు కూడా. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం తిప్పింది చాలరా. ప్రసాద్ వికెట్ కీపర్ రెడీ, అలర్ట్. విష్ణు నువ్వు వచ్చే బ్యాటింగ్. ఓకే, రెడీ. అంపైర్. ఎంపైర్ 4 ఇచ్చారు. అండ్ ద లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. రీప్లే. ఓకే విష్ణు నువ్వు అవుట్ అంట. ప్రసాద్ కి అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సూపర్. ఓకే సరే, మేము ఇప్పుడు సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. దాని మీద ఎంతైనా అమౌంట్ పెట్టొచ్చు, లేదా మీరైనా పెట్టొచ్చు. మీ అమౌంట్ కరెక్ట్ ఆన్సర్ అయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఒకళ్ళు గెస్ట్ చేసేసిన తర్వాత ఇంకొక టీము అది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు రైట్ గా గెస్ట్ చేశారనుకో మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే రెడీ? చాలా మంది బ్రేకప్ అయిన తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళడం మానేస్తారు? ఏ రెస్టారెంట్, బి పార్క్, సి సినిమా థియేటర్, డి షాపింగ్ మాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది బ్రేకప్ అయిన తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళడం మానేస్తారు? రెస్టారెంట్, సినిమా థియేటర్. సూర్యమండలి బజర్ నొక్కారు. ఏమనుకుంటున్నారు? పార్క్. ఎంత పెడతారు అమౌంట్? 1,00,000. పెట్టు మామ, ఏం కాదు పెట్టు. లక్ష పెట్టారు పార్క్ మీద. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్ అది, మేము 1,00,000 పెడతాం. పెట్టండి. కాదని 1,00,000. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. ఇదిగోండి మీకు 3 అయింది.
క్వశ్చన్. చాలా మంది ఎక్కడికి లేట్ గా వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటారు. ఏ పార్టీకి, బి హాస్పిటల్ కి, సి జిమ్ కి, డి కటింగ్ షాప్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఎక్కడికి లేట్ గా వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటారు. పార్టీకి, హాస్పిటల్ కి. ఓకే వాళ్ళే. పార్టీ ఏంటి పార్టీ? లక్ష మొత్తం ఆల్ ఇన్ లక్ష పోదు లక్ష అంతే. సరే ఇది రైటా రాంగా? పార్టీ అనే లక్ష పెడదాం. నా సపరేట్ నేను వేరే పెట్టుకుంటా. కరెక్టేనా? నాకు తెలియదు, ఇక్కడ ఏం రాసలేదు. ఓకే పార్టీ కరెక్ట్ అని 2 లక్షలు. ఓ వీళ్ళ మీద మీకు నమ్మకం? లక్ష పోయినా పర్లేదు మామ. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు పెట్టిన 2 లక్షలు పోయే, మీరు పెట్టిన 1,00,000 పోయే. అది యాక్చువల్లీ కటింగ్ షాప్ కంట. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దానికన్నా ముందు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నువ్వు కిక్ బాక్సింగ్ కూడా చేస్తావంట. అంటే ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు అబ్బా అబ్బాయిలు ఎవరో కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. రే రండ్రా. పంచింగ్ బ్యాగ్ కావాలి, దానికి ప్రసాదం పాడుకుందాం. ఎక్కడ కొడతారు? ఎక్కడ దొరికితే అక్కడ లాగి పెట్టి పీక. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. రెడీ 1 2 3 స్టార్ట్. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయండి, అసలు ఆగకుండా కొట్టాలి. రెడీ? ఆగకుండా అయిపోయింది చాలు. కొంచెం స్ట్రెంగ్త్, కొంచెం ఫైర్, కొంచెం yes. ఇంకా కొంచెం ఊగాలి, ఇంకా కొంచెం ఊగాలి. ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు మేడం. మూడో క్వశ్చన్. చాలా మంది సులువుగా చేసే వంటకం ఏది? ఏ పప్పు, బి ఎగ్ కర్రీ, సి రసం, డి ఉప్మా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది సులువుగా చేసే వంటకం ఏది? పప్పు, ఎగ్ కర్రీ, సూర్యమండలి. ఉప్మా. ఉప్మా మీద ఎంత పెడతారు? 2 lakhs. $2 lakhs పెట్టారు వీళ్ళు ఉప్మా మీద. మీరు రైటా రాంగా? 3 అవునని చెప్పు. $3 lakhs ఉప్మా అని. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఉప్మా ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు 2 days లీవ్ కావాలి. ఎందుకు? నాకు పెళ్లి చూపులు. బెటర్ నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపో. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో సూర్యమండలి టీం ఉన్నారు. మేము 3 lakhs చేసాం కదా. అవును మీ 3 lakhs డబుల్ అవుతుంది, వీళ్ళ 3 అవుతుంది కదా.